ఇక నుంచి అన్ని నారా లోకేష్ ఆలోచనలే. ఇక నుంచి అంతా కూడా నారా లోకేష్ గారు చెప్పినట్టే పార్టీ నడవబోతుంది. తేలిపోయింది, తేల్చేశారు తాజాగా. చాలా చక్కగా చెప్పేశారు. 2 సార్లు పదవులు అనుభవించిన వాళ్ళు, వరుసగా 2 సార్లు గెలిచిన వాళ్ళు, ఇక తప్పుకోండి జూనియర్స్‌కి అవకాశం ఇచ్చేద్దాం అనేది. ఆయన కూడా పార్టీ పదవి వరుసగా తీసుకున్నారు. ఆయన కూడా ఆ పదవి నుంచి తప్పుకుంటున్నాను అని అనౌన్స్ చేసేశారు కంప్లీట్‌గా. అయితే ఇప్పుడు ఆయన ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి మేబీ నెక్స్ట్ టైం ఒకసారి అనిపించి ఆయన కూడా పార్టీ ఆ పదవి నుంచి తప్పుకుంటారేమో. ఎందుకంటే ఇప్పుడు ప్రజల నుంచి వచ్చిన ఫస్ట్ టైం ఆయన మంత్రిగా. గతంలో ఎమ్మెల్సీ ద్వారా వచ్చారు ఆయన. ఇప్పుడు మాత్రం మంగళగిరి నుంచి గెలిచి వచ్చారు. ఒక రకంగా ఇది ఫస్ట్ టైం అని అనుకోవాలి. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే జూనియర్లకే పెద్దపీట వేస్తున్నారు. వీరంతా రేపటి రోజున లోకేష్‌కి అండగా ఉంటారని చెప్పి ఆయన భావిస్తున్నారు. అంటే లోకేష్ సామ్రాజ్యాన్ని ఆయన ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వరుసగా ఇది 4వసారి కదా! అంటే వరుసగా కాదేమో మేబీ. ఇంకా రెండోసారి అవకాశం ఇవ్వరేమో. మధ్యలో గ్యాప్ వచ్చింది. అలా చూస్తారా? ఒక రకంగా చిన్నబాబు తీసుకున్న నిర్ణయం చంద్రబాబు గారికి కూడా ఇబ్బంది తెప్పిస్తుందా భవిష్యత్తులో? ఏది ఏమైనా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నా సరే ఆయన మాటలు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తూ ఉంటే సీనియర్లకైతే దడపుడుతోంది. ఎవరు తమ రాజకీయ జీవితాన్ని ఇంకా సాక్రిఫైస్ చేయాలి అనేది. ఇంకా పదవులను వదులుకోవాలి. వాళ్ళకి ఏదైనా పార్టీ పదవులు ఇస్తారో మరి ఏంటో తెలియదు కానీ మెయిన్ పదవులు అయితే వదులుకోవాలి. అయితే ఇప్పుడు లోకేష్ మాత్రం ఇప్పుడు చాలా సీరియస్గా ఉన్నారు ఈ విషయంలో. అదే సమయంలో లోకేష్ తమకు సమఉజ్యాన్ని చెప్పుకోలేక, ఒప్పుకోలేక కూడా సతమతం అవుతున్నారు కొంతమంది. నిజానికి పార్టీలో లోకేష్ ప్రాబల్యం సీనియర్లకే కొంత ఇబ్బందిగా ఉంది అంటున్నారు. వారిని పక్కన పెట్టి జూనియర్లకు పెద్దపీట వేయడం అనేది అంతగా నచ్చట్లేదట కొంతమందికి. అంతేకాదు మిత్రపక్షాలు సైతం చంద్రబాబుతోనే మా పొత్తులు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. బాబు 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలని పదే పదే పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు. అంటే ఇండైరెక్ట్గా ఆయన ఏం చెప్తున్నారు? బాబు ముఖ్యమంత్రిగా ఉంటేనే మా పొత్తు అని చెప్తున్నారు. అంతే తప్ప లోకేష్ ముఖ్యమంత్రిగా అయితే మా పొత్తు అని అక్కడ ఆయన చెప్పట్ల. కాకపోతే లోకేష్ అయితే దూకుడు పెంచారు, స్పీడ్ పెంచారు. ఎంత పెంచుతున్నా సరే అన్నీ కూడా ఆయన తండ్రి చాటు బిడ్డగానే సాగిపోతున్నాయి. వెనక కొండంత చంద్రబాబు ఉండబట్టే ఇదంతా అనేది. అంటే నిజంగా లోకేష్ శ్రమ, ఆయన పరిశ్రమ అన్నవి వెలుగులోకి రావాలన్నా కేర్ ఆఫ్ బాబు అన్న నీడతో కష్టమే అనేది కూడా. కాకపోతే లోకేష్ ఆయన స్వపక్షంలోనూ విపక్షంలోనూ ఆయన ఇంకా పసివాడిగానే మిగిలిపోతున్నారనే చర్చ వస్తుంది. ఆయన పసివాడు కాదు పెద్దవాడు అని అనుకోవాలంటే ఆయనకి సీఎం పదవి ఇవ్వాలి అనేది ఏది ఏమైనా క్రమక్రమంగా ప్రిపేర్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని. భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది అనేది దానికి వాళ్ళు ప్రిపేర్ కూడా అవుతున్నారు. కాకపోతే అది సాధ్యమా అసాధ్యం అనేది చూడాలి.